దేవుని మాట. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. యోబు గ్రంథం 37:5. యోబు తన జీవితంలో తన పిల్లలను సర్వమును కోల్పోయి ఉన్న సమయంలో దేవుణ్ణి గురించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన కార్యములు ఊహకు అందవు అని. చూడండి, మన జీవితాల్లో మన ఊహను బట్టి పోయినప్పుడు మనకు కనిపించే ఈ లోకంలో ఉండే వాటిని, చిన్న చిన్న వాటిని అడిగి మనము ఎప్పుడు దేవుని అడుగుతూ ఉంటాం అన్నమాట. చూడండి, యోబుకైతే తన ఆస్తిని సర్వమును పోగొట్టుకున్న యోబుకు అన్ని రెండింతలుగా దేవుడు మళ్ళా కలగజేసి ఉంటున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలులతో ఆయన నింపి ఉంటున్నాడు. దేవుని కార్యంలో నువ్వు గ్రహింపగలిగితే ఆయన నీ జీవితంలో మునుపటి స్థితి కంటే కూడా రెండింతలుగా నిన్ను ఆశీర్వదించుటకు ఆయన ఇష్టపడుతుంటున్నాడు. గనుక ఈ వాక్యమును మీ జీవితాల్లో నెరవేర్చుకున్నటకు ఆయన యందు నమ్మిక ఉంచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.